హిట్ అవుతుందంట వారా సినిమా నా డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మొంతా తుపాను ఎల్లుండి ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. తుపానును ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన యంత్రాంగం ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేశాలు. కర్నూలు బస్సు దుర్ఘటనలో 18 మృతదేహాల అప్పగింత. రెండో రోజు రవాణా శాఖ తనిఖీలు. 316 బస్సులపై కేసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముమ్మరంగా పార్టీల ప్రచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పర విమర్శలు. డీసీపీ చైతన్య కుమార్ ను పరామర్శించిన పోలీసు ఉన్నతాధికారులు. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు సిద్ధమైన ఈసీ. రేపు మీడియా సమావేశం. పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ దేశాలదేనన్న ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడి. రష్యా అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రం. అణుశక్తి క్షిపణి పరీక్ష విజయవంతం. మిసైల్ రేంజ్ అపరిమితమని పుతిన్ ప్రకటన. మొంతా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఈ నెల 28న ఏపీ తీరాన్ని తాకనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో 12 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపానుకు మోంతా అని నామకరణం చేశారు. తీవ్ర తుపాను ఈ నెల 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోంతా తుపాను హెచ్చరికలతో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. SMS అలర్ట్స్, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలన్నారు. NDRF, SDRF బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని 17 మంది IAS అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం
తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుపాను తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సూచించారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా తొలగించేందుకు క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే 11 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామన్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు, 757 పవర్ సాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ ఆర్టీజీఎస్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు మొంతా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ మేరకు అధికారులు తుపాను ప్రభావం చూపే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మోంతా తుపానును ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉప్పాడ, కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు, మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన అధికారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని, బోట్లను ఒడ్డుకు చేర్చాలని కోరారు. మండలంలో 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కోనసీమ జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మోంతా తుపాను ముప్పు దృష్ట్యా విశాఖ బీచ్ లో పర్యాటకులకు అనుమతి నిషేధించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కృష్ణా జిల్లాలో మోంతా తుపాను ప్రభావం ముందే కనబడుతోంది. తుపాను ప్రభావంతో మచిలీపట్నం, మంగినపూడి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరంలోని అలజడి రేగింది. బీచ్ లో దుకాణాలను అలలు ముంచెత్తాయి. తుపాను దృష్ట్యా బీచ్ లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు లోనికి అనుమతించడం లేదు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో సన్నద్ధతపై ప్రాంతీయ ప్రత్యేకాధికారి ఆర్పి సిసోదియా సమీక్ష నిర్వహించారు. రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మోంతా తుపానును ఎదుర్కోవడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తుపాను దృష్ట్యా సోమవారం పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. చాలా బలమైన తుఫాను కావున కొల్లూరు మండల ప్రజలు ఈ దిగువ తెలిపిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరడమైనది. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో తుపాను సన్నద్ధతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారని అనిత స్పష్టం చేశారు. తుపాను ప్రభావంపై ఆయా జిల్లాలు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి 2 జిల్లాల్లో సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచించారు. తుపాను దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొంతా తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో మొంతా తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం 30 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసిన నేపథ్యంలో ఒడిశాలో అక్టోబర్ 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఒడిశాలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా 30 జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. సహాయ చర్యలకు అవసరమైన సామగ్రి, విపత్తు ప్రతిస్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 7 జిల్లాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి DNA నివేదిక ఆధారంగా 18 మంది మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరణ ధృవీకరణ పత్రాలను కూడా అధికారులు జారీ చేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ సిరి పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహాన్ని రేపు అప్పగిస్తామని తెలిపారు. 19 మందిలో ఒక మృతదేహాన్ని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారులు ఎట్టకేలకు చిత్తూరు జిల్లా యామగానిపల్లికి చెందిన త్రిమూర్తులుగా ఈ సాయంత్రం గుర్తించారు. త్రిమూర్తులు కుమారుడు భరత్ మృతదేహం కోసం రాగా అతని రక్త నమూనాలు సేకరించిన అధికారులు DNA పరీక్షల కోసం పంపారు. DNA నమూనాలు సరిపోలటంతో త్రిమూర్తులు మృతదేహాన్ని భరత్ కు అప్పగించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని, బైకర్ శివశంకర్ మద్యం సేవించినట్లు నివేదికలో తేలిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మరోవైపు బస్సు ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్ పై పలు BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి తెలిపాడు. వెంటనే ఇద్దరం పడిపోయామని, శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందినట్లు తెలిపాడు. కర్నూలు తరహా బస్సు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ప్రైవేటు వాహనాల్లో RTA అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. అడ్డగోలుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 361 ట్రావెల్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మరో 40 ప్రైవేటు ట్రావెల్ బస్సులను సీజ్ చేసిన అధికారులు అనుమతి లేకుండా 63 ట్రావెల్ బస్సులు సీటింగ్ మార్పులు చేసినట్లు గుర్తించారు. అగ్నిమాపక పరికరాలు లేని ట్రావెల్ బస్సులపై భారీగా జరిమానాలు విధించిన అధికారులు అత్యవసర ద్వారాలు లేని 11 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. మంటలు ఆర్పే ఫైర్ సిలిండర్లు లేని 83 ట్రావెల్ బస్సులపై కేసులు, జరిమానా విధించగా ఫైర్ అలర్ట్ వ్యవస్థ లేని 14 ట్రావెల్ బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా పార్సిళ్లు తీసుకెళ్లే 11 బస్సులపై జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో 100కు పైగా ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి 2 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ప్రాంతాలైన ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘర్, కూకట్పల్లి, అమీర్పేట, విజయవాడ హైవే, బెంగళూరు హైవేలపై తనిఖీలు చేపట్టారు. ఇవాళ 68 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు 4 బస్సులను సీజ్ చేశారు. తెలంగాణలో మంచి పోలీసింగ్ ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్ వద్ద నిన్న జరిగిన ఘటనలో గాయపడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య కుమార్, గన్మెన్ మూర్తిని సిపి సజ్జనార్తో కలిసి డీజీపీ పరామర్శించారు. డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ మూర్తి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ రేపు డిశ్చార్జ్ అవుతారని డీజీపీ తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో డీసీపీ చైతన్య కుమార్ ఫిర్యాదు చేశారు. రౌడీ షీటర్ ఒమర్ తన గన్మెన్ మూర్తిపై కత్తితో దాడికి పాల్పడటం వల్లే కాల్పులు జరిపినట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ ధైర్య సాహసాలు ప్రదర్శించారని డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అసలైన ఒక పోలీస్ అధికారిగా, ఆదర్శనీయుడైన పోలీస్ అధికారిగా ఆయన నిలబడి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేసినాడు. వాని చేతిలో మారణాయుధం ఉన్నప్పటికీ కూడా విరవకుండా ఆయన్ని పట్టువదలకుండా అతను వెంబడిపడి నిజాం చేయాలని ఇన్కెపాసిటేట్ చేసి అతన్ని పట్టుకున్నారు. సో దానికి అతను మళ్ళొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నారు. అది ఆపరేషన్ అయిపోయింది, ఆయనకు పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉన్నాడు ఆయన.
బీహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఈ వివరాలను వెల్లడించనుంది. ఈ మేరకు రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దశల వారీగా దేశమంతటా ఎస్ఐఆర్ నిర్వహించనున్న ఈసీ తొలి విడతలో చేపట్టే రాష్ట్రాల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. తొలి విడత ఎస్ఐఆర్లో 10 నుంచి 15 రాష్ట్రాలు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా తొలి విడతలో ఈ రాష్ట్రాలు ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో నిర్వహించనున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించేందుకు ఈసీ వాలంటీర్లను నియమించే అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులనే వాలంటీర్లుగా నియమించే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎస్ఐఆర్ ఫామ్లను పూర్తి చేసేందుకు వాలంటీర్లు సహకరిస్తారని సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. బీహార్లో తమ కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో వేస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా హామీలు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని తెలిపారు. వారికి 50 లక్షల రూపాయల బీమాతో పాటు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, వడ్రంగి కులవృత్తుల వారికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీలకు 20 ఏళ్లు అధికారం ఇచ్చారని ఈసారి తమకు అధికారం కట్టబెడితే 20 నెలల్లోనే మార్పు తీసుకొస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రజలపై తనకు విశ్వాసం ఉందని, ఈసారి అధికారంలో తప్పక మార్పు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు పసిగట్టారని, ఈసారి వారికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మధురానగర్లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్లో అభివృద్ధి జరిగిందని మంత్రి తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోపిడీని భరించలేకే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రహమత్ నగర్ లో మంత్రి ప్రచారం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సెంటిమెంట్ పనిచేయలేదన్న కోమటిరెడ్డి జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిపారు. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను అన్ని వర్గాలు కలిసి గెలిపించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొండాపూర్లో జరిగిన 300 కాపుల ఆత్మీయ కలయిక సమావేశంలో మంత్రి వివేక్ తో కలిసి పొన్నం పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. మీరు మీ యొక్క ఐక్యతను చూపెట్టి అభ్యర్థికి ఆచరణలో గడిపే కాదు, మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వంలో ఉన్నాం, పరిష్కారం చేసుకుందాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఒకటేసారిగా మేము నడిపిందే మరొకసారి మేము చెప్పిందే వినాలనేటువంటి కాదు, మీరు చెప్పింది కూడా ఉంటాం. చరిత్ర కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆస్తులు ఉంచుకుంటే పార్టీ దగ్గర వేల లక్షల కోట్లు ఉంటున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర 10, 12 వేలు, 15 వేల కోట్లు బయట పడినది కాంగ్రెస్ పార్టీ కంపెనీలా అట్లుంటది. కాబట్టి మేము తప్పకుండా మీ అండగా ఉంటాం, మీకు సపోర్ట్ గా ఉంటాం. మీరు పరస్పరం మీరు మాకు సపోర్ట్ గా ఉండండి. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి పాలనను, గత 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. షేక్పేట డివిజన్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలంతా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ చట్టం అమలు చేసేందుకు జీవో ఇచ్చిందని మండిపడ్డారు. బన్సీలాల్పేట హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవంలో మాజీ మంత్రులు తనసాని శ్రీనివాస్, హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా వదిలిపోవాలని ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ అన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం నాయకులతో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది, అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పారు. 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయనేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు చెప్పిన విషయాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పిమన్నారు. అవి కేసీఆర్ కట్టిన ఇల్లు. గల్లా పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓట్లతో సరైన బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈ రోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పాతరేయాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. ప్రజలను మభ్యపెట్టేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలీసుల్ని ఆదేశించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న వైసీపీ ముఠా సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ లో పూర్తి వివరాలతో సమాచారం అందించినప్పటికీ కొద్ది రోజులు మౌనంగా ఉండి మళ్లీ అదే వీడియోతో తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారని గుర్తు చేశారు. అందుకే వైసీపీ రాజకీయ పార్టీనా లేక హ్యాబిచువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్ ను అరెస్టు చేశారు. తండ్రి బాలాజీ, కుమారుడు సుదర్శన్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబలపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్ రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భూమి మీద ఇప్పటి వరకు ఏ దేశం తయారు చేయని అతి శక్తివంతమైన క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ప్రయాణించి లక్ష్యంపై దాడి చేసే సామర్థ్యం ఉన్న బొరవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి సిద్ధమైందని తెలిపింది. అణుశక్తితో నడిచే అపరిమిత రేంజ్ గల క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా ఆర్మీ కమాండ్ పోస్ట్ను అధ్యక్షుడు పుతిన్ సందర్శించిన సమయంలో జనరల్ స్టాఫ్ చీఫ్ వాలరీ గెరాసిమో ప్రకటించారు. ఈ క్రూయిజ్ క్షిపణి 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని, నిర్దేశించిన అన్ని పరీక్షలను పూర్తి చేసిందన్నారు. బొరవెస్ట్నిక్ క్రూయిజ్ మిసైల్ 15 గంటల పాటు గాలిలో ప్రయాణించిందని వివరించారు. ఈ క్షిపణిని అక్టోబర్ 21నే పరీక్షించినట్లు రష్యా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దాడి చేసే సామర్థ్యం దీని సొంతమని తెలుస్తోంది. బొరవెస్ట్నిక్ క్షిపణి న్యూక్లియర్ టర్బోజెట్ ఇంజిన్తో పనిచేస్తుంది. గంటకు 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. వర్టికల్ గా, హారిజాంటల్ గా ఎలాగైనా లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంది. ప్రయోగించిన తర్వాత మధ్యలోనే ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా దాడి చేసే మార్గాన్ని మళ్లించేందుకు, కొత్త లక్ష్యాలను ఎంచుకునేందుకు ఆస్కారం ఉంది. శత్రు దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు అమెరికా నిర్మించనున్న గోల్డెన్ డోమ్ కూడా రష్యా క్షిపణిని అడ్డుకోలేదనే అంచనాలు వెలువడుతున్నాయి. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ దేశాల శతాబ్దమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మలేషియా కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలు మూలస్తంభమని పునరుద్ఘాటించారు. 2026ను ఆసియాన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా మోదీ ప్రకటించారు. ఈ ఏడాది సమ్మిట్ థీమ్ అయిన సమ్మిళితత్వం, స్థిరత్వం ఆసియాన్ దేశాల ఉమ్మడి ప్రయత్నాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుందన్నారు. విద్య, పర్యాటకం, సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సైబర్ భద్రతలో ద్వైపాక్షిక సహకారాన్ని బలంగా ప్రోత్సహిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆసియా అంతటా శాంతి, శ్రేయస్సు కోసం భారత్ ఆసియాన్ మధ్య సహకారం ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి విపత్తులోనూ ఆసియాన్ భాగస్వాములకు భారత్ అండగా నిలిచిందన్నారు. విపత్తు, సముద్ర భద్రత, నీలి ఆర్థిక వ్యవస్థలో సహకారం వేగంగా పెరుగుతోందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు దేశంలోని అన్ని వర్గాల్లో సంతోషం నింపాయని ప్రధాని మోదీ అన్నారు. 127వ మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని ఈ పండుగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చిందని మోదీ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న గార్బేజ్ కేఫ్ వినూత్నంగా పర్యావరణానికి సేవలందిస్తోందని ప్రధాని కొనియాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి అక్కడ ఉచితంగా ఆహారం తినొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా దేశీ జాతి సునకాలను పెంచుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
నిజాం అరాచకాలపై పోరాడిన తెలంగాణ ఆదివాసీ బిడ్డ కుమరం భీమును మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నెల 22న కుమరం భీం జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్న మోదీ యుక్త వయసులో గిరిజనుల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. నిజాం అరాచక పాలనపై కుమరం భీం గొప్ప పోరాట పటిమ కనబర్చారని వివరించారు. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టాలు యోధుల నుంచి అందరం స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. పునరావాసం ద్వారా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయి. తాజాగా కాంకేర్ జిల్లా బస్తర్ రేంజ్ లో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కేస్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా కిస్కోడా ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారు. 4 డీవీసీఎంలు, 9 ఏసీఎంలు, 8 మంది ఇతర సభ్యులున్నారు. ఈ 21 మందిలో 13 మంది మహిళా మావోయిస్టులు, 8 మంది పురుషులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. AK-47 రైఫిల్స్, SLR రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్ సహా 18 ఆయుధాలను అప్పగించినట్లు పేర్కొన్నాయి.